హలో గైస్, నేను మీ రాహుల్ గౌడ్. వెల్కమ్ టు మన ఛానల్ స్మార్ట్ హోమ్స్. ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్లీ ఒంగోలులో ఉన్నామన్నమాట. ఇది మనకు ప్రీమియర్ విల్లా ప్రాజెక్ట్ అనమాట. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. హైదరాబాద్లో కూడా అసలు ఇంత ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్ అయితే నేను ఎక్కడ చూడలేదు, ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా కానీ. ఎందుకంటే ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తాను, నేను మొత్తం చూసుకుందాం, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఓల్డ్ మార్కెట్, ఏదైతే ఒంగోలు ఓల్డ్ మార్కెట్ ఉంటుందో ఓల్డ్ మార్కెట్ యార్డ్ దాని ఆపోజిట్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఓల్డ్ గుంటూరు బైపాస్ రోడ్కి అయితే ఆనుకొని ఉంటుంది మన ప్రాజెక్టు. మన ప్రాజెక్ట్ పేరు వచ్చేసి అర్జున్ ఇన్ఫ్రా అనమాట. దీన్ని బిఎంఆర్ గ్రూప్ వాళ్ళది. ఇది బిఎంఆర్ గ్రూప్ అంటే చాలా పెద్దది, ఇది గోల్డ్ సంబంధించింది, జ్యువెలర్స్, వాళ్ళకి చాలా షాప్స్ ఉన్నాయి. వీళ్ళకి దగ్గర 70 years ఎక్స్పీరియన్స్ ఉన్నదనమాట. 70 years వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ నుండి ఇది అట్లనే వస్తుందంట. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండ్ డిజైనింగ్ అయితే సూపర్. అసలు వీళ్ళు డిజైనింగ్ కూడా వీళ్ళు చేస్తారంట. అంటే గోల్డ్లో మేకింగ్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో మనకు ఈ డిజైనింగ్ కూడా డిఫరెంట్ డిజైన్స్తో వీళ్ళు కడుతున్నారనమాట. ఇక్కడ మనకు 3 types ఉన్నాయి విల్లాస్. ఒకటి ఫస్ట్ మనకు ప్రీమియర్, నెక్స్ట్ సుపీరియర్, నెక్స్ట్ లాస్ట్ ఇది ప్రెడే. మనం ఉన్న సుపీరియర్ అని చెప్పాను కదా, ఇది 4 BHK విల్లాస్ అనమాట. లోపలికి వెళ్ళిపోదాం మనము. దీని స్క్వేర్ యార్డ్ వచ్చేసి 244 అనమాట. 244 స్క్వేర్ యార్డ్స్. లోపలికి వెళ్ళిపోదాము. టోటల్ 4 BHKs అండ్ తర్వాత దీనికి బార్ లాంజ్ అవన్నీ స్పెషల్గా ఉన్నాయి. అంటే కొత్తగా అసలు హైదరాబాద్లో కూడా లేనట్టుగా ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళిపోతేనే మనకు టోటల్గా అర్థమవుతుంది అనమాట. ఇది మనకు ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ చూసుకుంటే ఫస్ట్ ఇది మనకి ఇంత పెద్ద ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో మనకి ఏదైనా మనకు చెప్పల్ స్టాండ్ అయినా లేకపోతే ఎవరైనా పాల వాళ్ళైనా ఏమైనా వస్తే మరీ టూ మచ్గా లోపలికి రాకుండా ఇక్కడ నుండి ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ నుండి డైరెక్ట్ మన వాళ్ళు వచ్చి తీసుకునేటట్టుగా కొంచెం స్పేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఒక 2 చైర్స్ అయినా సోఫాస్ అయినా కూడా వేసుకోవచ్చు అనమాట. మనం డైరెక్ట్ మనకు ఫస్ట్ రూమ్లోకి ఎంటర్ అయితే ఇక్కడైతే పెద్ద హాల్ అనమాట. చాలా పెద్ద హాల్, మామూలుగా లేదు హాల్. ఒకసారి చూసుకోవచ్చు, పెద్ద హాల్. అండ్ నెక్స్ట్ హాల్కి ఇక్కడ కనెక్టివిటీగా మనకైతే మన డైనింగ్ ఏరియా, ఓపెన్ డైనింగ్ ఏరియా అయితే ఈ ఏరియా అనమాట. మనకు ఓపెన్ డైనింగ్ ఏరియా అంటే ఏంటంటే ఈ మధ్యలో ఫ్యాషన్ అయిపోయింది. ఏదంటే కిచెన్ పక్కనే ఓపెన్ డైనింగ్ ఏరియా ఉంటుందన్నమాట. కిచెన్ కూడా ఎట్లా అంటే ఓపెన్ కిచెన్ టైపు. ఇగో ఇది ఈ ఏరియా కనిపిస్తుంది కదా, ఈ ఏరియా మొత్తం మనకు ఓపెన్ కిచెన్ వస్తుందన్నమాట. ఓపెన్ కిచెన్ కూడా మంచిగా వెంటిలేషన్ ఉంటుందని చెప్పి మనకి ఇక్కడ ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుండి మనకు అవుట్ వ్యూ కూడా కనిపిస్తుంది అనమాట. మంచి విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ టోటల్గా కిచెన్ కదా, ఇది బాగుంటుంది అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కిచెన్ నుండి ఇక్కడ మనకు ఓపెన్ డైనింగ్ ఏరియా నుండి బయటికి చూసుకుంటే ఓపెన్ వాష్ ఏరియా కూడా మనకు అవైలబుల్గా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, చిన్నగా ఒక ఓపెన్ వాష్ ఏరియా ఉంది. నెక్స్ట్ పక్కన కూడా మనకు ప్లేస్ ఉంది, చూసుకోవచ్చు అక్కడ. అండ్ డైరెక్ట్ ఇప్పుడు అన్నీ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుందాం కదా, ఇక్కడ కింద ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది లీవ్ చేస్తారు కదా, ఈ ప్లేస్లో మనం మంచిగా గార్డెన్ ఏరియా లాగా టైప్గా మొత్తం గ్రాస్ తోటి మంచిగా చేసుకోవచ్చు అనమాట. మంచి మొక్కలు పెట్టుకోవచ్చు, ఫ్రెష్ ఎయిర్. మంచి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ ఇక్కడ మంచి గ్లాస్ ఫిట్టింగ్ వస్తుంది, మనం గ్లాస్ ఫిట్టింగ్స్తో చేసుకోవచ్చు. ఒకవేళ గెస్ట్ వస్తే మాత్రం పక్కా ఇంప్రెస్ అవుతారు. ఇక్కడ కూర్చుంటే మాత్రం సూపర్ లొకేషన్. అసలు మన ఇంట్లోకి ఎంటర్ కాగానే అసలు ఇక్కడ కూర్చున్న తర్వాత అరే ఇది చాలా బాగుంది కదా అని మొత్తం ఈ విల్లాకే ఇది ఒక మంచి మెయిన్ ప్లేస్ అనమాట. అట్రాక్ట్ చేసుకుంటుంది ఎవరు వచ్చినా కానీ, ఆ టైప్లో ఉంటుంది అనమాట. మళ్ళీ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే లిఫ్ట్ ప్రొవిజన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మనం లిఫ్ట్ కూడా దీన్ని డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు అనమాట. మనకు మళ్ళీ ప్రాసెస్ లేకుండా డైరెక్ట్ వాళ్ళ ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లోనే మనం లిఫ్ట్ అయితే ఫిట్ చేసుకోవచ్చు. ఈ లిఫ్ట్ పక్కనే మనకు ఒకటి కామన్ వాష్రూమ్ కూడా ఉంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినా మనకు పైదాకా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ పోకుండా డైరెక్ట్ మనకి ఇక్కడనే వాష్ చేసుకొని హ్యాండ్ వాష్ అయినా లేకపోతే వాష్రూమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం డైరెక్ట్ గెస్ట్ బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఇది మనకు కింద మనం గెస్ట్ బెడ్రూమ్ అనమాట. చాలా స్పేషియస్గా చాలా పెద్దగా ఉంది. గెస్ట్ బెడ్రూమ్ అన్న మాట కానీ ఒక మాస్టర్ బెడ్రూమ్ అంత సైజు ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళకి కూడా ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారు. ఈ విండో నుండి మనము మన ప్రాజెక్ట్ బయట కూడా వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. అది చూసుకుంటే దీనికి మనకు మళ్ళీ అటాచ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, వాష్రూమ్ కూడా అసలు మామూలుగా లేదు. ఒక మాస్టర్ బెడ్రూమ్లో ఎంత పెద్ద వాష్రూమ్ ఉంటుందో అంత పెద్ద వాష్రూమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అయితే చూసుకోవడం జరిగింది. సూపర్ అంటే సూపర్గా ఉంది గ్రౌండ్ ఫ్లోర్. మనం డైరెక్ట్ మన ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఎక్కేద్దాము పదండి. మనకి లిఫ్ట్ పక్కనే ఈ స్టెప్స్ లాగా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేస్తే మనం మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోదాం. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ ఒక పెద్ద లివింగ్ ఏరియా ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు,
ఇక్కడ కూడా మనము మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా కానీ ఇక్కడ మంచిగా చిల్ కావచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా పెద్ద లివింగ్ ఏరియా. అక్కడ కూడా గ్లాస్ ఫిట్టింగ్ పెట్టించుకుంటే మన అటు కూడా వ్యూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. రండి, ఇదైతే మన మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ నిజంగా గెస్ట్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లా ఉంది. మాస్టర్ బెడ్రూమ్ అయితే 2 మాస్టర్ బెడ్రూమ్ కలిస్తే ఎంత ఉంటుందో అంత పెద్దగా ఉన్నదనమాట. మామూలుగా లేదు అసలు, చాలా పెద్దగా. అసలు చూస్తుంటేనే అసలు నాకు పిచ్చెక్కిపోతుంది. నేను ఇంతవరకు ఇన్ని ప్రాజెక్ట్ చేసినాం కానీ విల్లా ప్రాజెక్ట్స్, ఏ విల్లా ప్రాజెక్ట్లో ఇంత ఈ డిజైన్ అనేది ఇంత బ్యూటిఫుల్గా అయితే నాకు అనిపించలేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది డ్రెస్సింగ్ ఏరియా అనమాట. డ్రెస్సింగ్ ఏరియా కూడా ఒక సపరేట్ రూమ్ లాగానే ప్రొవైడ్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనము. ఇక్కడ ఒక కర్టెన్ అన్న ఏదైనా పెట్టేసుకుంటే ఇది ఒక మంచి రూమ్ అయిపోతుంది అనమాట ఈ డ్రెస్సింగ్ ఏరియా. ఈ డ్రెస్సింగ్ ఏరియాకు మనకు ఆనుకొని ఇక్కడ వాష్రూమ్, అటాచ్ వాష్రూమ్ సూపర్ నది. పెద్ద బాత్ టబ్ పెట్టుకోవచ్చు. ప్రొవిజన్స్ అవన్నీ కూడా మొత్తం. మనం ఇంకొకటి మాట్లాడుకుంటే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ గురించి మన మెటీరియల్ ఏదైతే మనం ప్రాజెక్ట్ మెటీరియల్ ఉందో, ఏదైతే ఇది రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ అనమాట. ఈ రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ అనేది హైదరాబాద్లో చాలా రేర్. ఏదైతే రెడ్ బ్రిక్ ఉంటుందో అది తీసుకోవడానికి చాలా ఇష్టపడతారు. అట్లాంటిది ఈ ప్రాజెక్ట్ మొత్తంలో 3 టైప్స్ ఉన్నాయని చెప్పినా కదా, 3 టైప్స్ మనకు మొత్తం రెడ్ బ్రిక్కే వాడిల్లు. అసలు మామూలుగా లేవు. అంటే ప్రాజెక్ట్ కూడా అసలు బిల్డరు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అనేది దానికైతే ఇది పక్కా నిదర్శనమే. ఇది 100% మామూలుగా లేదు. నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది నాకు చూస్తుంటేనే. అసలు మీరు ఒకసారి సైట్ విజిట్కి వస్తే మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత చెప్తానా అనేది. మనకి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో చూసుకుంటే మనకు సపరేట్గా మనకు బాల్కనీ అయితే కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు సపరేట్ బాల్కనీ కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ నుండి బయటికి వెళ్ళి వ్యూ కూడా ఎంజాయ్ చేయాలి. ఇది మన చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. అసలు ఎక్కడైనా ఇంతవరకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇంత పెద్దగా ఇవ్వడం చూసిలా. అసలు ఈ ప్రాజెక్టు నేను అందుకే 100 సార్లు చెప్తున్నా మీకు. ఈ ప్రాజెక్ట్లో మనకు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. రూమ్స్ అయినా ఏదైనా కానీ చాలా పెద్దగా అసలు మామూలుగా లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంత పెద్ద రూమ్ ఇచ్చింది కదా. అండ్ నెక్స్ట్ దీనికి కూడా మనకు డ్రెస్సింగ్ రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక డ్రెస్సింగ్ రూమ్ అయితే మళ్ళీ దీనికి సపరేట్గా వాల్ పెట్టేసి సపరేట్గా ఇంకొక రూమ్ టైప్లో ఇచ్చింది అనమాట. ఇది కూడా చూసుకోవచ్చు. డ్రెస్సింగ్ రూమ్ లెక్క వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పిల్లలు ఏదైనా స్టడీ రూమ్ టైప్ కూడా వాడుకోవచ్చు అనమాట. ఇది దీని పక్కనే అటాచ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అటాచ్ వాష్రూమ్ కూడా దీంట్లో కూడా పిల్లలకి ఒక పెద్ద బాత్ టబ్ పెట్టుకోవచ్చు. పెద్ద ప్రొవిజన్స్ కూడా మంచిగా అన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇంకో దీంట్లో స్పెషల్ ఏంటంటే మనకు ఈ విల్లాలో, సుపీరియర్ విల్లాలో స్పెషల్ ఏంటంటే మనకు దేవుని గది ఏదైతే ఉన్నదో మనం కింద చూసుకున్నాం. కిందనైతే మనకు దేవుడి గది అయితే చూపించలేదు. మీరు ఏమనుకుంటారంటే మర్చిపోయింది కాబట్టి దేవుని గది లేదు కావచ్చు అని అనుకుంటారు, కానీ చాలా తప్పు. మనకు ఫస్ట్ ఫ్లోర్లో అయితే దేవుని గది అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు సపరేట్గా మంచిగా పెద్దగా మనం ఒక 3-4 మెంబర్స్ కూడా కూర్చొని మంచిగా పూజ చేసేటట్టుగా పెద్ద దేవుని గది అయితే వీళ్ళు ఇక్కడ కట్టేయడం జరిగింది. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుని గది పక్కకు బాల్కనీ టైప్లో ఒకటి ఇచ్చి సిట్టింగ్ ఏరియా టైప్ అయితే ఇచ్చిందనమాట. ఇది మంచిగా ఎవరన్నా ఫ్రెండ్స్ ఒక 3-4 మెంబర్స్ బ్యాచిలర్స్ అయినా లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా ఎవరన్నా వచ్చినా మంచిగా కూర్చొని ఇక్కడ మంచి వ్యూ ఎంజాయ్ చేసుకుంటా స్నాక్స్ ఈవినింగ్ టైంలో లేకుంటే మార్నింగ్ టైంలో ఎక్సర్సైజెస్ కూడా యోగాస్ కూడా చేసుకోవచ్చు అనమాట. మంచి ఫ్రెష్ ఎయిర్కి ఇక్కడ యోగా మ్యాట్ వేసుకొని యోగా చేస్తే అంతకన్నా బ్యూటిఫుల్ ఇంకేముండదు. డే సూపర్ స్పెషల్గా స్టార్ట్ అయిపోతుంది ఫ్రెష్. ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పటికైతే 3 బెడ్రూమ్స్ చూసుకున్నాం. మనం మాట్లాడుకున్నది 4 బెడ్రూమ్స్ అని, 4 BHK విల్లా అని మాట్లాడుకున్నాం కదా. అయితే మనం ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం సెకండ్ ఫ్లోర్కి. అసలు ఈ విల్లాకి మొత్తము స్పెషల్ ఏంటంటే సెకండ్ ఫ్లోరే. ఎందుకో చూపిస్తాను కదండి. ఇది మనం సెకండ్ ఫ్లోర్లో అయితే ఉన్నాం అనమాట. ఇది మనకు ఫస్ట్ స్టెప్స్ ఎక్కి రాగానే ఇంత ప్లేస్తో ఇదైతే మొత్తం కనిపిస్తుంది. ఇది ఏంటంటే హోమ్ థియేటర్ రూమ్ అనమాట. ఇక్కడ మంచిగా మన ఫ్యామిలీ, మంచిగా పెద్ద ఫ్యామిలీ అయితే మాత్రం మంచిగా కూర్చొని ఫుల్గా మూవీస్ అయినా వీకెండ్స్లోనే ఇప్పుడు ఛాన్స్ దొరుకుతుంది కదా పేరెంట్స్ మనతో టైం స్పెండ్ చేయడానికి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీకెండ్స్లో మంచి మూవీస్తో పిల్లలతో సరదా గడపాలంటే ఈ రూము సూపర్, అసలు మామూలు కాదు. మళ్ళీ ఈ సెకండ్ ఫ్లోర్లో ఇంకొకటి ఏంటంటే మనకి బార్ లాంజ్ అనేది ఉంటుంది అనమాట. బార్ లాంజ్, ఆ బార్ లాంజ్ ఏంటంటే ఇప్పుడు మనకు ఏదైనా పార్టీస్ లేకపోతే ఏమన్నా అయినా కానీ మనకు అన్నీ ఇక్కడనే ఉండేటట్టుగా బయటికి వెళ్ళొద్దు అని అనుకుంటే మాత్రం మనం అన్నీ ఇక్కడనే ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఆ బార్ లాంజ్ అనేది ఇటు ఉంటుంది. ఇది మనకు ఆ బార్ లాంజ్ అనమాట. మంచిగా ఓపెన్గా కూడా ఉంచుకోవచ్చు మనం ఇక్కడ, లేకపోతే గ్లాస్ ఫిట్టింగ్స్తో పాటు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత పెద్దగా ఉందో చూడండి. బార్ లాంజ్ కూడా మంచిగా ఈజీగా ఒక 25 to 30 పీపుల్ అయితే పార్టీకి సూపర్గా సెట్ అవుతుంది. ఇక్కడ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది మన గార్డెన్ ఏరియా అనమాట. మనం ఇక్కడ మంచి ఇది మొత్తం పార్టీ ఏరియా టైప్ ఉంటుంది కదా, ఏదైతే బార్ లాంజ్ అని మాట్లాడుకున్నాం కదా, ఇది బార్ కౌంటర్ ఇక్కడ ఉండేది, అటు సైడ్ బార్ లాంజ్. ఇక్కడ మనకు వచ్చేసి గార్డెన్ ఏరియా అనమాట. మంచి ఇక్కడ గార్డెన్ ఏరియా అంటే మంచిగా మొక్కలు ఏమన్నా
మనకు కావాల్సిన అన్ని పెట్టుకుంటే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అటు మంచిగా అవుట్ వ్యూ, అటు చూసుకున్నట్లయితే రోడ్ కనిపిస్తుంది మనకు. అక్కడ చూడండి రోడ్ వ్యూ, ఆ రోడ్ వ్యూ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన ముక్కలు మంచి ఫ్రెష్ ఎయిర్, మంచిగా అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇక్కడ నుండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంతా మాట్లాడుకున్నాం కదా, మనం 4 BHK అని మాట్లాడుకొని నేను ఇంకో బెడ్రూమ్ చూపెట్టడం మర్చిపోయినా. ఇక డైరెక్ట్ మనకు ఫైనల్ బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోదామనండి. దాన్ని ఫైనల్ బెడ్రూమ్ అనుకోవడం కంటే దీన్ని ఒక లైబ్రరీ రూమో లేకపోతే పార్టీ రూమో అట్లా కూడా అనుకోవచ్చు. ఎప్పుడైనా మనము ఇప్పుడు పార్టీ జరిగిన తర్వాత గెస్ట్లు అయినా ఎవరైనా ఫ్రెండ్స్ అయినా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ రూమ్ యూజ్ చేసుకోవచ్చు మంచిగా ఇక్కడ. లేకపోతే ఎవరైనా మనకు పిల్లలు పెద్దవాళ్ళు ఉంటే కనుక మనకు లైబ్రరీ లాగా, లేకుంటే స్పెషల్గా స్టడీ రూమ్ టైపు అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనికి కూడా మనకు అటాచ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అటాచ్ వాష్రూమ్ కూడా చూసుకోండి, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఈ సుపీరియర్ విల్లా ప్రాజెక్ట్లో అయితే ఈ సెకండ్ ఫ్లోర్ హైలైట్ అనమాట. నేను ఇప్పటి వరకు కావాలంటే మీరు కూడా కింద కామెంట్ చేయండి, మేము చూపెట్టిన దాంట్లోనైనా లేకపోతే వేరే ఏ ఛానల్స్ వాళ్ళైనా మీకు కనుక విల్లా ప్రాజెక్ట్ సేమ్ ఈ టైప్లో ఎవరైనా చూపించుంటే కింద కామెంట్ చేయండి. నేను 100% ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరైతే ఇట్లాంటి వీడియో అయితే చూపించలేదు అనుకుంటా, ఇలాంటి డిజైన్ ఎవ్వరు చూపించుండరు. నిజంగా అసలు సూపర్ అంటే సూపర్ అనిపించింది. మీకు కూడా ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అయితే సుపీరియర్ విల్లా ప్రాజెక్ట్ అయితే చూసుకున్నాం కదా, దీనికి మనకు 4 BHK అని మాట్లాడుకున్నాం కదా, 2 కార్ పార్కింగ్స్ ఉంటాయి అనమాట. ఇగో ఇక్కడ ఈ ప్లేస్ చూసారు కదా, ఈ ప్లేస్లో ఒక కార్ పార్కింగ్ వేసుకోవచ్చు. అటు సైడ్ ఒకటి, అటు సైడ్ కూడా ఒక కార్ పార్కింగ్ వేసుకోవచ్చు అనమాట. ఇది మొత్తం మనము ఈ విల్లా గురించి నేను టోటల్ డీటెయిల్స్ అయితే చెప్పాను. ఇప్పుడైతే ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎమ్యూనిటీస్ 90+ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఏ ప్రాజెక్ట్ వాళ్ళు 90+ ఎమ్యూనిటీస్ నేను ఇంతవరకు అయితే చూడలేదు. కావాలంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా, వాస్తవంగా నేను ఎన్నోసార్లు ఇప్పటికీ ఈ వర్డ్ నేను చాలా టైమ్స్ యూజ్ చేశాను. ఎందుకు యూజ్ చేశాను అనేది మీకే అర్థమవుతుంది ఒక్కసారి ఎమ్యూనిటీస్ చూసుకుంటే. నాకు గుర్తున్నాయి మాత్రం 90 అయితే నేను గుర్తుపెట్టుకొని చెప్పలేను, అందుకోసమే నేను డిస్క్రిప్షన్లో టోటల్గా మెన్షన్ చేస్తాను. నాకైతే తెలిసినవి మాత్రం నేను మీకు చెప్తున్నాను. స్విమ్మింగ్ పూల్, కామన్గా మనకు స్విమ్మింగ్ పూల్, తర్వాత వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్, ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే క్యారమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, పార్క్. ఆ తర్వాత మనకు ఇంకోటి నాకు చాలా నచ్చింది ఏంటంటే SOS సిస్టమ్ అనమాట. SOS సిస్టమ్ ఏంటంటే ప్రతి విల్లాకి మనకు ఒక ఎమర్జెన్సీ బటన్ అంటూ ఉంటుంది అన్నమాట. అంటే ఎమర్జెన్సీ బెల్ అని. ఆ బెల్ మనం ప్రెస్ చేస్తే ఎవరైతే మనకు సపోజ్ ఇప్పుడు మనకి ఏమైనా ఇంట్లో ప్రాబ్లం, హాస్పిటల్ ఎవరైనా పేషెంట్ ఎవరికైనా ఏమన్నా అయిందనుకోండి, ఆ బెల్ ప్రెస్ చేస్తే మనం వితిన్ ఒక 1 or just 30 secondsలో మనకు అంబులెన్స్ మన కమ్యూనిటీలోనే అవైలబుల్గా ఉంటుంది. ఆ అంబులెన్స్ మనం నచ్చి పిక్ చేసుకుంటుంది అనమాట. మనకు ఎదురుగానే జస్ట్ 1 kilometer దూరంలో కిమ్స్ హాస్పిటల్ అయితే ఉంటుంది. డైరెక్ట్ మనని అక్కడికి చేరుస్తారనమాట. అది నాకు చాలా అంటే చాలా నచ్చింది ఇప్పటికే. అంటే ఇట్లాంటి సిస్టమ్ నేను హైదరాబాద్లో కూడా చూడలేదు. వాస్తవం రియల్గా మాట్లాడుకుంటే ఇక్కడ మాత్రం ఆ సిస్టమ్ ఉందన్నమాట. మనకి ఏంటంటే మనకు ప్లస్ పాయింట్, మన ముందే ఇక్కడనే మనం చూసుకున్నట్లయితే కిమ్స్ హాస్పిటల్ ఉంది. మనకి ఎమర్జెన్సీగా ఏమున్నా కానీ తొందర వెళ్ళిపోవచ్చు అనమాట. చూస్తున్నది ఏంటంటే స్మార్ట్ హోమ్స్ ద్వారా చూస్తున్నారు కదా, ఈ హోమ్ కూడా ఒక స్మార్ట్ హోమే. స్మార్ట్ హోమ్ అని ఎందుకు అంటున్నా అంటే మన ఫోన్ ఏదైతే స్మార్ట్ ఫోన్ మనం వాడేది ఉంటుందో ఆ స్మార్ట్ ఫోన్ తోటి మనమైతే ఇల్లును మొత్తం ఆపరేట్ చేయొచ్చు. మీరు ఢిల్లీలో ఉండండి, బాంబేలో ఉండండి, మీ ఫస్ట్ ఫ్లోర్లో లైట్ వెలగాలంటే మీ ఫోన్తో ఆన్ చేస్తే లైట్ వెలిగిపోతుంది. ఫ్యాన్ కావాలంటే ఫ్యాన్, హోమ్ థియేటర్ కావాలంటే హోమ్ థియేటర్, లైటింగ్ కావాలంటే లైటింగ్, ఆఫ్ అంటే ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ అంటే ఆన్ చేసుకోవచ్చు. ఇది కూడా అసలు బ్యూటిఫుల్ సిస్టమ్, టోటల్లీ స్మార్ట్ హోమ్ అనమాట. మన స్మార్ట్ హోమ్స్ ఛానల్ నుండి స్మార్ట్ హోమ్స్ అనమాట. ఇది మన ప్రాజెక్ట్ వచ్చేసి మనకైతే 17 acres అనమాట ప్రాజెక్ట్ టోటల్గా. మనకి ఇది రోడ్ సైజ్ వచ్చేసి 60-40 రోడ్ అనమాట. 60-40 సైజ్ వచ్చేసి మనకైతే మన ప్రాజెక్ట్లో రోడ్స్ వచ్చేసి మనకు 40 feet రోడ్స్ అండ్ నెక్స్ట్ 60 feet రోడ్ అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఆల్రెడీ రోడ్స్ కూడా రన్నింగ్లో ఉన్న, టోటల్ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. మనకు మన ఈ ఏదైతే విల్లాస్ ఉన్నాయో దీని ముందే మనకు కమర్షియల్ ఏరియా కూడా ఉంటుంది అనమాట. కమర్షియల్ ఏరియాలో కూడా మనకు మనం చూసుకున్నట్లయితే మనకు హాస్పిటల్ అయినా లేకపోతే ఆ తర్వాత పెద్ద పెద్ద గ్రౌజరీ షాప్ అంటే సూపర్ మార్కెట్స్ అవన్నీ కూడా మనకు ఉంటాయన్నమాట. ఫ్యూచర్లో చాలా ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఇక్కడ తీసుకుంటే మనకు ఉన్నాయి. ఎందుకు అని అంటే మాత్రం మనకు హైవే పక్కనే అనమాట. ఇది ఎక్కడ లేని విధంగా ఈ మన ఒంగోలులో 5-star హోటల్ అయితే అవ్వబోతుంది. అది కూడా మన ప్రాజెక్ట్ ముందే అనమాట, కమర్షియల్ ఏరియాలో. అందుకోసం అని చెప్పి మన ప్రాజెక్టు ఏదైతే ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, జస్ట్ ఇంకొక 1 yearలో ఇక్కడ ఒక్క విల్లా కూడా ఉండదు. అది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మీరు అయితే తొందర తీసుకోండి ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే. ఎందుకు చెప్తున్నా అంటే మనకు చాలా ల్యాండ్ వాల్యూ పెరిగిపోతుంది, చాలా అంటే చాలా పెరిగిపోతుంది. ఎందుకంటే మీరు చూస్తున్నాడు హైవే పక్కనే ఉంది, అండ్ నెక్స్ట్ 5-star హోటల్, అండ్ నెక్స్ట్ ఆ తర్వాత సూపర్ మార్కెట్, ఆ తర్వాత కిమ్స్ హాస్పిటల్, ఇక్కడనే మనకు మాల్స్, ఇవన్నీ టోటల్గా మన ముందే వచ్చేస్తాయి. ఒక మినీ హైదరాబాద్ లాగా అయిపోతుంది అని అనుకుంటాను నేనైతే. ఈ ప్రాజెక్ట్ గురించి టోటల్గా చూసుకున్నారు కదా, వీళ్ళనైతే ఇంకా నాకన్నా ఎక్కువ తెలుసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చి మీరు బుక్ చేసుకోవాలనుకున్నా లేకపోతే ఫోన్లో వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలనుకున్నా కింద వీళ్ళ నెంబర్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీ ప్రాపర్టీ కనుక మా ఛానల్లో సేల్ చేయాలనుకుంటే
ఏదర్ ఓపెన్ ల్యాండ్స్ అయినా, ఫామ్ ల్యాండ్స్ అయినా, విల్లాస్ అయినా, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీస్ అయినా, ఏమైనా కానీ కింద నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నా పేరు రాహుల్ గౌడ్ అండ్ నెక్స్ట్ ప్రణీత్ రెడ్డి అని కూడా ఉంటుంది. ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడైనా కానీ ఉన్నా మాకు కాల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ మీ రాహుల్ గౌడ్. జై హింద్.